రైతన్నల కన్నీరు చూడలేక అన్నదాతలను గంగమ్మ కరుణించింది. బీడువారుతున్న భూములను మంజీర గంగమ్మ తల్లి తన జలసవ్వడులతో భూములను తడిపి రైతులు మురిపించింది. ఎట్టకేలకు ప్రభుత్వం రైతుల గోడు చూడలేక దిగివచ్చింది. రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించి సింగూరు కాల్వలను సీసీ లైన్గా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రి దామోదర ఆదేశాలతో అధికారులు రాజనరసింహ ఎత్తిపోతల పథకం కాల్వలను సీసీ లైన్గా మార్చేందుకు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులు నత్తనడకన సాగుతుండడం, రైతుల భూములు బీడు వారుతుండడంతో చేసేది లేక సింగూరు ఆయకట్టు కింద ప్రభుత్వం ప్రకటించిన క్రాప్ హాలిడే నిర్ణయాన్ని విరమించుకుంది. దీంతో సింగూరు ఆయకట్టు రైతుల వ్యవసాయ సాగు అవసరాల కోసం రాజనరసింహ ఎత్తిపోతల పథకం కెనాల్ ద్వారా 100 క్యూసెక్ల నీటిని మంత్రి దామోదర రాజనరసింహ తన కూతురు త్రిషతో కలిసి విడుదల చేశారు. సింగూరు ఆయకట్టు రైతుల వ్యవసాయ సాగుకు నీటిని అందించడమే లక్ష్యంగా రాజనరసింహ ఎత్తిపోతల పథకం కెనాల్ ద్వారా 100 క్యూసెక్ల నీటిని మంత్రి దామోదర రాజనరసింహ తన కూతురు త్రిషతో కలిసి విడుదల చేశారు. దీంతో సింగూరు ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ఆయకట్టు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ పంట పొలాలకు ప్రకటించిన క్రాప్ హాలిడేను నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవడంతో ఆయకట్టు రైతాంగానికి కాస్త ఊరట లభించింది. 2 క్రాప్ హాలిడేల అనంతరం రైతుల వ్యవసాయ సాగు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేసేందుకు మంత్రి దామోదర రాజనరసింహ సన్నద్ధమయ్యారు. దీంతో మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం రాజనరసింహ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా రైతుల వ్యవసాయ సాగుకు అవసరమయ్యే జలాలను కాలువల ద్వారా రైతులకు అందించేందుకు సింగూరు వద్ద ఉన్న రాజనరసింహ ఎత్తిపోతల పథకం ద్వారా 100 క్యూసెక్ల నీటిని కాలువల ద్వారా దిగువకు విడుదల చేశారు. అనంతరం ఎత్తిపోతల పథకం కాలువల వద్ద గంగమ్మ తల్లికి మంత్రి దామోదర రాజనరసింహ తన కూతురుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జలాలతో సింగూరు ఆయకట్టు ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. కాలువల ద్వారా విడుదల చేసిన ఈ నీటితో 20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2 క్రాప్ హాలిడేల అనంతరం సింగూరు నీటిని కాలువల ద్వారా విడుదల చేస్తుండడంతో ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో సాగు పనులను రైతన్నలు ముమ్మరం చేశారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. ఫోటో పెట్టి మాట్లాడతాం రావు ఏ ఫోటో వచ్చి
చూసినామా? ఏడున్నాం. ఇప్పుడు చూసి వచ్చినామని చెప్పి